న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కశ్మీర్లో అంతా ప్రశాంతత ఉండే పహల్గాం దాడి ఎలా జరిగింది? ప్రియాంక. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. మేము 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాం మంత్రి వివేక్ వెంకటస్వామి. నాగార్జున సాగర్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల. జమ్మూ కాశ్మీర్లోని సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెప్తుండడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్సభలో 2వ రోజు జరిగిన ప్రత్యేక చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. భారత సాయుధ బలగాల సేవలు, త్యాగాలను ప్రశంసించారు. జాతీయ భద్రతపై చెక్కు చెదరని వారి సంకల్పాన్ని కొనిడారు. उन्हें सच्चाई जानने का हक है. समीर गुहा, भारतीय बिट्टन अधिकारी, मनीष रंजन. భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. రుణమాఫీ ఇచ్చిన వాళ్ళు, రైతు భరోసా పడ్డ వాళ్ళు చప్పట్లు కొట్టమని చెప్పినా కొట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మహిళలు ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొట్టడం లేదు, ఇంద్రమ్మ ఇళ్లన్నా చప్పట్లు కొట్టట్లేదంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి అసహనం వ్యక్తం చేశారు. భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ, మళ్ళీ మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతోపాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ, ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. మయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. ఎగురించి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గ్రేట్లు 14 ఎత్తి నీటిని దిగువ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00, 312.04 టీఎంసీలకు అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, సీనియర్ నేతలను తప్పుడు కేసులతో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, మిథున్ రెడ్డి అరెస్టు బాధాకరం. మిథున్, గౌతమ్ రెడ్డిని రాజకీయాలు నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్ళు రాజకీయాలు వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్కి ఏం సంబంధం? మిథున్ తండ్రి పెద్దిరెడ్డి గారు ఆ శాఖను కూడా చేయలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు.
చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసిన చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని మళ్ళీ టీడీపీలో వచ్చారు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారు. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలా. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలా. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నామో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. తెలంగాణ సివిల్ సప్లై స్కామ్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి, పార్క్ హైత్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన మంతనాల గురించి మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. సివిల్ సప్లైస్ కుంభకోణంలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినప్పుడు చేస్తలేదు. 3 చీఫ్ జస్టిస్లు మారారు, కానీ ప్రభుత్వం అయితే కౌంటర్ నివేదిక ఇవ్వలేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. 3 చీఫ్ జస్టిస్లు మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నిర్మాత మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించి గొడవకు దిగిన తెలంగాణ వాదులు, ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తో గొడవకు దిగిన పాసం యాదగిరిపై దాడి, జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని, అది కూడా ఓ హీరోయిన్ ఫోటో కింద పెట్టారంటే గొడవ చేసిన తెలంగాణ వాదులు, ఛాంబర్ లో సినారో ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించిన తెలంగాణ వాదులు, పోలీసులు రంగప్రవేశంతో సత్తుమరిగిన గొడవ. చదువులు మాకొద్దని వాడు వేజలు సత్యనారాయణ తీసాడు, దళితులను తిట్టు కూడా సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. ఐడి జయరాజు అందరికంటే ముందు పద్మ, ఆయనకు దాదాపాల్కి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్న చూడండి, ఐడి జయరాజు చిన్నది. ఈ దొంగలు పెద్దరాయ లంగలు దొంగలు అంటే పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి, రాజరెడ్డి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన పెట్టారు, ఎందుకు పెట్టారు?
తెలంగాణలో పెట్టడం మీరు, తెలంగాణలో అంటరాడడం మీకు, తెలంగాణలో అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది, మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది, మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాదులంతా లేవాలి, మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషం ఏందో చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఓడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది గోడలు తీసారు కదా బ్రిటిష్ వారు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు, ఈ దొంగలంతా తీస్తున్నారు తెలుగు సినిమాలు. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ అల్లావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు? వీళ్ళ సింబాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి చిన్న విషయం ఎందుకు వస్తాం మేము? పోలీసు రాజ్యం అయితే ఆయన రమ్మంటున్నాడు కదా, పొలైట్ అంటే రమ్మంటే ఏంది? ఆదేశాలు ఇచ్చినట్టు కాదు, రమ్మన్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి. ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు? వాళ్ళ కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన బుద్ధి పోలీసు రమ్మని మీరు డీసీపీ ఎవరు? రమ్మని డీసీపీ నేను పిలుస్తున్నా. డీసీపీ ఎవరు? రమ్మని డీసీపీ పిలుస్తాను. డీసీ నేను స్వయంగా పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అంత అర్థనా? అంత ఆయన ఏం తప్పు చేసిండని రమ్మంటారు? ఏంది స్టేషన్కి పిలవడం? ఎట్లా అంటే సర్పంచ్ ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం ఇప్పటి నుంచి గ్రామస్తులను, ఓటర్లను కాకాపట్టక తప్పదు. ఈ ఆలోచనలు మధ్యలో పెట్టుకుని కుటుంబ సభ్యులతో గోవాకెళ్లారు. అక్కడ గోవా అంతటా పర్యటించారు. కారులో వెళ్లిన కుటుంబ పెద్ద అడిసపల్లి నల్గొండ జిల్లాకు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో ఏకంగా 162 మద్యం బాటిళ్లను తక్కువకొస్తున్నాయని కొనుగోలు చేసుకుని కారులో నింపుకొస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న DTF ఎస్ఐ హనుమంత్ సిబ్బంది కలిసి జహీరాబాద్ చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజారాణులకు ఫిర్యాదులను సమర్పించారు. కాగా రెవెన్యూ 15, పౌర సరఫరాల శాఖ 9, పంచాయతీరాజ్ 9, డిఆర్డీఓ 9, వివిధ శాఖలకు సంబంధించిన 12, మొత్తంగా 54 ఫిర్యాదులు అందాయి. కశ్మీర్లో అంతా ప్రశాంతత ఉండే పహల్గాం దాడి ఎలా జరిగింది? ప్రియాంక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. మేము 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాం మంత్రి వివేక్ వెంకటస్వామి. నాగార్జున సాగర్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల.
ఇవి బులెటిన్ విశేషాలు.